రుక్మిణి వినాయక డండప్ లాంటి బాడీని ఇచ్చావు. అదే విధంగా ఈ బాడీకి ఎంఆర్ఎఫ్ టైర్ లాంటి బాడీ గార్డ్ని ఇస్తావు అనుకున్నాను, కానీ లాభం లేదు. 13 ఏళ్లుగా నేను ఈ గుడికి వస్తున్నాను, కానీ ఒక్కడు కూడా నన్ను సైడ్ కొట్టట్లేదు. కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. నాకు ఇప్పటిదాకా లైఫ్ పార్ట్నర్ సెట్ చేయలేదు. ఇదే నేను కొట్టే లాస్ట్ కొబ్బరికాయ. ఈ రోజు నా హుడ్బిన్ చూపించలేదనుకో, నీ కొబ్బరికాయ కొట్టను, నా తలకాయ కొట్టేస్తాను. ఏవండి, తగిలిందా? లేదు, పగిలింది. ఇన్నాళ్ళకి నా హుడ్బి దొరికాడు. లైఫ్ అంతా జాలీ. ఏంటి అలా నవ్వుతున్నావు? సరే నువ్వు చెప్పరా. జోక్ ఆఫ్ ది డే రా. నువ్వు దేవుడికి సెట్ చేద్దామని వెళ్తే దేవుడు నీకు డబుల్ సెట్ చేశాడు రా. ఒరే, అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా. నువ్వు కూడా తింగరదాంతో చేరి నన్ను ఏడిపిస్తున్నావు కదమ్మా. ఆహా, నీ వెంట పడిన అమ్మాయి కాదురా, నీ కంట పడిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా. సూపర్ సూపర్ అమ్మా. అవునా? ఒకసారి చెప్పరా. వెంటనే డ్రాయింగ్ వేసి నా కోడల మొహం ఎలా ఉందో చూసుకుంటాను. చెప్పు చెప్పు. చెప్తానమ్మా. కళ్ళు ద్రాక్ష పళ్ళు, ముక్కు జీడిపండు, సూపర్. పెదాలు నారింజ తొనలు, క్యా బాత్ హై. ఆహా. బుగ్గలు ఆపిల్ పళ్ళ. కరెక్ట్. అమ్మా, వీడు పొద్దున్నే అమ్మాయి చూసి రాలేదు, ఫ్రూట్ స్టాల్ కి వెళ్ళొచ్చాడు. ఎంత అందంగా ఉంది అమ్మాయి, చూడవే. చాలా బాగుంది కదా. అమ్మా సూపర్. నువ్వు కూడా చూడరా. ఏంటమ్మా ఈ పిచ్చి గీతలు? నేను దేవతను ఊహించుకుంటే నువ్వు దెయ్యం బొమ్మను గీసావు. ఏంట్రా ఇది? ఇల్లా లేక ప్లే గ్రౌండ్? ఏం రాస్తున్నావు? ఏం లేదు డాడీ. చేతిలో ఏంట్రా అది? చూపించరా. రే, నేను కాదు, నువ్వు గీసానని చెప్పరా. పర్వాలేదురా, నీకు టాలెంట్ బాగానే ఉంది. డ్రాయింగ్ సూపర్ గా గీసావు. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అమ్మ బొమ్మ భలే గీసావురా. సూపర్, చాలా నీట్ గా ఉంది. కీప్ ఇట్ అప్. ఇది ఫ్రేమ్ చేయించి ఇంట్లో ఎక్కడైనా పెట్టు. ఓకే బాయ్. ఆగండి, ఆ బొమ్మ గీసింది నేనే. వెరీ గుడ్, పర్వాలేదే. నీ బొమ్మ నువ్వు బాగానే గీసావే. సరిగ్గా చూడండి, అది నేను కాదు, మీ అమ్మ బొమ్మ. రేయ్, మొత్తం మీద మనాడు ప్రేమలో పడిపోయారా? ఏంట్రా ఇంత మంచి విషయం చెప్పిన తర్వాత కూడా బాటిల్ ఓపెన్ చేయడానికి లేట్ ఎందుకు రా? బాటిల్ ఓపెన్ చేయాలంటే ఒకే ఒక కండిషన్. ఏంటి కండిషన్? ఏంట్రా, ముందు ఆ బాటిల్ ఓపెన్ చేయరా బాబు. ఆ అమ్మాయి ఎవరో, పేరేంటో, ఎక్కడుందో అన్ని తెలుసుకున్నాక ఈ బాటిల్ ఓపెన్ చేస్తాను రా. ఏం చేద్దాం? ఈ జన్మకేడు బాటిల్ ఓపెన్ చేసినట్టే. ఏదో మందు కొట్టి మంచి విషయం చెప్దామంటే కుదరలేదురా. కోటి వస్తారా? అమ్మాయి రా. ఇదేంటి మా బాబు దగ్గర ఇలా బుక్ అయిపోయినా, బాటిల్ వేస్ట్ అయిపోయింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఈ ఇంట్లో నీకేం తక్కువైందిరా? ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ లో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు. ఆ మందు బాటిల్తో పరిగెత్తి మన ఫ్యామిలీ పరువు తీసావు కదరా. నువ్వు అలా రోడ్డు మీద పరిగెడుతుంటే జనాలు బిత్తరపోయారు. జురాసిక్ పార్క్ లో ఉన్న పిల్ల డైనోసార్ రోడ్డు మీదకి వచ్చినట్లు భయపడిపోయారు. నేను పిల్ల డైనోసర్ అయితే నువ్వు పెద్ద డైనోసరే కదా. ఎందుకు అలా పరిగెత్తావు?
మొన్న గుడిలో కనపడిన అమ్మాయి ఆటోలో కనపడింది. అందుకే రన్నింగ్ చేసా. అమ్మాయి నేను చూసిందా? దానికన్నా ముందు నాన్న నన్ను చూశాడు. ఏయ్, వాడేమంటున్నాడు? అబ్బే ఏం లేదండి, వాడు వెయిట్ తగ్గడం కోసం రన్నింగ్ చేశాడంట, అంతే. రేయ్, ఏ తండ్రి నా కొడుకుని నువ్వు వచ్చే ఇది చెయ్యి అంటాడు, కానీ నువ్వేం చెయ్యొద్దు. అలాగే ఉంటే చాలు. నీ ఆకారంతోనే కాదురా, నీ చేష్టలతో కూడా అసహ్యం పుట్టిస్తున్నావు. ఛే! ఎందుకు డాడీ వాడిని అలా తిడతారు? వాడు ఏడుస్తున్నాడు పాపం. సారీరా. నాన్న, బనానా మిల్క్ షేక్. నేను వీక్ అయిపోయినప్పుడు ఎనర్జీ కోసం తాగుతా. కాదు. బాగుందా? చాలా బాగుంది. ఇంకోటావా? పాయిజన్ ఉంది, తాగుతావా? పాయసమా? తాగుతా. పోరా, నువ్వు మారు. నా కూతురు ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తోంది. నా దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుంది చూడు. నా దగ్గర టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే చాలండి. ఏయ్, రా బంగారు, టైం అయింది. అన్నయ్య త్వరగా రా, నాకు టైం అవుతుంది. నన్ను ఆశీర్వదించమ్మా. ఇదేంటి రూట్ మార్చింది? దీర్ఘాయుష్మాన్ బావా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. నన్ను ఆశీర్వదించండి డాడీ. ఓకే. రోజు సిస్టర్ ని కాలేజ్ తీసుకురావాలని సిస్టరే చెప్పింది. ఏదో IAS IPS పాస్ అయిపోయినట్టు ఆ బిల్డప్ ఏంట్రా? ఆ రేంజ్ వస్తే నీకే దండం పెడతాను గాని డాడీకి ఎందుకు పెడతానే? అదే నా కొడుకంటే. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ డాడ్. బాయ్ మమ్మీ. బాయ్. నా బంగారు తల్లి, గాడ్ బ్లెస్ యూ రా, గాడ్ బ్లెస్ యూ. బాయ్ డాడీ. బాయ్ బాయ్. ఏయ్, ఏ కార్లో వెళ్తున్నావు? కార్ వద్దు డాడీ, అన్నయ్యతో బైక్ లో రే, జాగ్రత్త రా. అలాగే డాడీ. అడిగి పెట్టించుకోవడం ఒక దండమేనా? అన్నయ్య, ఫస్ట్ డే కదా, కొంచెం భయంగా ఉందిరా. దేనికి? దేనికంటే ర్యాగింగ్ బ్యాచెస్ ఉంటారేమోనని. నేనున్నాను కదా. అదే కదా నా భయం. ఓయ్. సరే, నువ్వు క్యాంటీన్ లో వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే బాయ్. బాయ్. రోజు మన ఫేసులు మనమే చూసుకొని బోర్ కొట్టేసింది. అదే కో ఎడ్యుకేషన్ అయితే ఒక కిక్ ఉంటుంది. కాలేజ్ లో అబ్బాయిలు లేకపోతే లైఫ్ వేస్ట్. ఎస్, నువ్వన్నది కరెక్టేనే. కరెక్ట్. వావ్, సూపర్ సీన్. అబ్బాయిల ఫేస్ లే చూడలేదన్నారుగా, అక్కడ చూడండి. వావ్, సూపర్ బ్యాగ్. హలో, ఏం కావాలి చిన్న? డ్రింక్స్ తాగాలని వచ్చా. కూలా హాటా? చూడటానికి చంటి పిల్లడ్లా ఉన్నాడే. అయితే పాలు మాత్రమే తాగుతాడే. కౌ మిల్కా, కంటైనర్ మిల్కా? అవును కన్నా, నీకు లేడీస్ కాలేజ్ లో ఏం పనమ్మా? న్యూ అడ్మిషన్. ఏంటి నీకా? కాదు, నా చెల్లికి. అయితే మనకి ర్యాగింగ్ చేసుకోవడానికి ఇంకో క్యాండిడేట్ దొరికిందే. ప్లీజ్ మా సిస్టర్ ని ర్యాగింగ్ చేయకండి, అది చాలా సెన్సిటివ్. మీ చెల్లెల్ని ర్యాగింగ్ చేయం, మరి ఆల్టర్నేట్ ఏంటమ్మా? దానికి బదులు నన్ను ఏదైనా చేయండి, కింద మీద పైన ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నావు? ర్యాగింగ్ ఓకేనా? ఓకే సరే కన్నా, ఒక మంచి సాంగ్ పెడతాను, డాన్స్ చేస్తావా? చేస్తా. ఎస్.